హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం Xiaomi నుంచి వస్తున్న ఒక పెద్ద అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఈ టాపిక్ కి సంబంధించిన వివరాలు మీకు ఇంకా ఎక్కువ తెలిసినట్టయితే తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. వీడియో చూసే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్లే ముందు Realme వెబ్సైట్ లో ఒక మంచి ఆఫర్ రన్ అవుతుంది. యాక్చువల్ గా చాలా ఆఫర్స్ ఒకేసారి రన్ అవుతూ ఉన్నాయి. Realme U Days అంటూ ఆఫర్ రన్ అవుతుంది. ఆ ఆఫర్ పేజ్ కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అంతేకాకుండా మీకు వీడియోలో మొత్తం డీటెయిల్స్ అన్ని కావాలనుకుంటే ఒక వీడియో లింక్ కూడా ఉంటుంది. ఇక ఈ రోజు టాపిక్ లోకి వస్తే Xiaomi కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వస్తుంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నాం. కానీ ఈ టాపిక్ సంబంధించి మీరు ఎక్కడైనా ఏదైనా వీడియోలో లేదా వెబ్సైట్ లో ఏమైనా చూసినా చదివినా గానీ అవి కన్ఫర్మ్ గా తీసుకోకండి. రానున్న రోజులు దీనికి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా వస్తాయి. అన్ని వివరాలు కూడా మనకి అఫీషియల్ గా వస్తాయి. అప్పటి వరకు మీరు ఏది కూడా పక్కాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇబ్బంది అనిపించే ఏదైనా న్యూస్ మీరు చదివినా విన్నా గానీ దానికి సంబంధించి కన్ఫర్మేషన్ అంటూ ప్రస్తుతానికి ఏం లేదు. కొంచెం వెయిట్ చేయండి, డీటెయిల్స్ అన్ని కూడా అఫీషియల్ గా వస్తాయి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, Redmi 48 మెగాపిక్సెల్ ఫోన్ ఒకటి లాంచ్ అవబోతుంది January 10th అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా దానికి సంబంధించిన బ్యానర్ కూడా ఇక్కడ రిలీజ్ అయింది. అయితే ఇక్కడ షాడో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి 48,000 అని కనిపిస్తుంది. సో దానివల్లే అందరూ దీన్ని 48 మెగాపిక్సెల్ ఫోన్ అని కూడా చెప్తున్నారు. అది కాకుండా Xiaomi CEO Li Jun దీనికి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే కిందకి వెళ్లి చూసినట్టయితే వివో వెబ్సైట్ లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అనౌన్స్ చేశామని చెప్తున్నారు. ఇది ఓకే. ఇది కాకుండా మరికొన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే జూన్ ఫర్దర్ కమెంటెడ్ ఆన్ హిస్ వివో పోస్ట్ కన్ఫర్మింగ్ దట్ దిస్ విల్ బి ఏ ఫ్లాగ్షిప్ గ్రేడ్ స్మార్ట్ ఫోన్ ఫర్ ద రెడ్మీ బ్రాండ్ అని ఉంది. యాక్చువల్ గా దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. Xiaomi పై రెండు బ్రాండ్స్ గా ఆపరేట్ చేయనుంది. ఒకటి Xiaomi, మరొకటి రెడ్మీ. మీ అందరికీ తెలిసే ఉంటుంది. Xiaomi బ్రాండ్ లో మనకి పోకో, MI ఇంకా రెడ్మీ సిరీస్ ఉన్నాయి. అయితే పోకో F1 ఫోన్ ఒకటే లాంచ్ అయింది. ఫ్యూచర్ లో F2 కూడా లాంచ్ అవ్వచ్చు. దానికి సంబంధించిన రూమర్స్ మీరు ఆల్రెడీ చాలా చూసుంటారు. కానీ ఇప్పుడు రెడ్మీని సపరేట్ బ్రాండ్ గా చేయనున్నారు. అంతేకాదు మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనే దానికి ఆన్సర్ గా కొన్ని వివరాలు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సెట్ ద రెడ్మీ సిరీస్ ఫోకసెస్ ఆన్ అల్టిమేట్ ప్రైస్ పర్ఫార్మెన్స్ రేషియో అండ్ ఈస్ ఈ-కామర్స్ ఫ్రెండ్లీ అని ఉంది. అంటే ఆన్లైన్ లో సేల్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలా, అలాగే మంచి బడ్జెట్ లో లాంచ్ అయ్యేలా ఈ విధంగా రెడ్మీ సిరీస్ ని తయారు చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా MI సిరీస్ ఫోకసెస్ మోర్ ఆన్ మిడ్ టు హై సెగ్మెంట్ అని ఉంది. అంటే బడ్జెట్ కాకుండా మిడ్ నుంచి హై సెగ్మెంట్ ఫోన్స్ అన్ని కూడా MI సిరీస్ లోకి లాంచ్ చేస్తారు. అండ్ ఫోకసెస్ ఆన్ న్యూ రీటైల్ యాజ్ వెల్ అని ఉంది. అంతేకాకుండా కొత్త రీటైల్ వైపు కూడా ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా అయితే మాత్రం రెడ్మీ సిరీస్ ని సెపరేట్ చేయడానికి కారణం ఏంటంటే బడ్జెట్ టు మిడ్ రేంజ్ ఫోన్స్ అన్ని కూడా రెడ్మీ సిరీస్ లో లాంచ్ అవుతాయి కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్ చేయడానికి కోసం మాత్రమే చెప్తున్నారు అనమాట. ఎనీవే, దీని వల్ల మనకు ప్రస్తుతానికి వచ్చే లాస్ ఏం లేదు. నేను ఇంత ముందు చెప్పినట్టు ఈ విధంగా డివైడ్ అవడం వల్ల మన ఫోన్స్ కి, రెడ్మీ ఫోన్స్ కి అప్డేట్స్ రావేమో, లేదా మన వారంటీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, కస్టమర్ కేర్ కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఇవన్నీ కూడా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినా గానీ అది స్మూత్ గానే ఉంటుంది. మనకైతే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు రెగ్యులర్ గా Xiaomi సర్వీసెస్ ఎలా ఉపయోగిస్తున్నారో అలాగే ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ మీరు రెడ్మీ ఫోన్స్ ఉపయోగిస్తున్నా మీ ఫోన్స్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే ఇంతకు ముందు ఎలాంటి సర్వీస్ సెంటర్స్ కి వెళ్ళారో ఇప్పుడు కూడా అలాగే వెళ్ళొచ్చు. మీరు కస్టమర్ కేర్ తో మాట్లాడాలనుకుంటే Xiaomi కస్టమర్ కేర్ తోనే మాట్లాడొచ్చు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే రిలీజ్ కాలేదు. తొందరలోనే డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. కానీ ప్రస్తుతానికి అందరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. అలాగే ఈ విషయం అందరికీ తెలిసేలా, అందరూ కంగారు పడకుండా ఉండేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.